హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 5 యూస్ఫుల్ హోమ్ టిప్స్ అయితే చెప్తున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టిప్ 1 అయితే వచ్చేసి దువ్వెనలని ఎలా క్లీన్ చేసుకోవాలని ఈజీగా చెప్తున్నాను. చాలామందికి తెలిసిందండి, నేనైతే ఇంకా ఈజీగా చెప్తున్నాను. ముందుగా డెటాల్ లిక్విడ్ అయితే తీసుకోండి. హ్యాండ్ వాష్ది ఏదైనా తీసుకున్నా పర్వాలేదు. లిక్విడ్ అయితే నేనైతే కొంచెం లిక్విడ్ తీసుకున్న తర్వాత కొంచెం సర్ఫ్ ఏదైనా సరే యాడ్ చేసుకోండి. ఎందుకంటే దువ్వెనలో వాసన అది లేకుండా ఉంటుందండి, ఎలాంటి స్మెల్ అనేది రాదు. తర్వాత నార్మల్ వాటర్ అయితే వేసి ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేస్తే సరిపోతుంది. చాలామంది గోరువెచ్చని వాటర్ అయితే వేస్తారండి, అంటే బేగా మురికి అనేది వదులుతుందని చెప్పి. కానీ అలా చేయడం వల్ల దువ్వెనలో ఉన్న షార్ప్నెస్ అనేది పోతుంది. అందుకే నార్మల్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా వేస్ట్గా ఏదైనా ఒక బ్రష్ అయితే తీసుకొని దాంతో కనుక అటు ఇటు వాష్ చేస్తే దువ్వెనలు సరిపోతుందండి. ఒకసారితో అయితే కనుక ఎంత మురుకున్నా సరే దువ్వెనలకి ఒక ట్రిప్తో అయితే కనుక వెంటనే పోతుందండి. చూసారు కదా, నేను ఎలా చేసి చూపిస్తున్నాను సింపుల్గా. ఇలా మిగతా దువ్వెనలన్నీ కూడా సింపుల్గా వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అన్ని కోమ్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే డాండ్రఫ్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మా ఇంట్లో ఎవరికి వాళ్ళకి కోంబ్ అనేది ఉంటుందండి. ఇలా వీక్లీ వన్స్ చేస్తే కనుక సరిపోతుంది క్లీన్ అనేది. చూసారు కదండి ఎంత క్లీన్గా అయితే చేస్తున్నానో. ఒక ట్రిప్తో అయితే ఇలా నీట్గా వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇలా వాష్ అయితే కనుక. కోమ్స్ అనేవి వాటర్ చూసారు కదా లాస్ట్ వచ్చేసరికి. ఇలా లిక్విడ్ సర్ఫ్ వేయడం వల్ల ఏంటంటే దువ్వెనలో ఉన్న డెడ్ స్మెల్ అనేది వెంటనే పోతుందండి. ఎంత వాష్ చేసినా సరే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేస్తున్నాను చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో కోమ్స్ అనేవి. అంతేనండి టిప్ అయితే కనుక. టిప్ 1 అయితే వచ్చేసి ఇంతే. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ అయితే చేయండి. అలాగే టిప్ 2 అయితే చూద్దాము. టిప్ 2 అయితే ఇప్పుడు ఏదైనా పిండిలు అనేవి ఎక్కువ ఆడించుకుంటూ ఉంటామండి, అవి అయితే పురుగు పడుతూ ఉంటాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే కనుక నేను చాలా సింపుల్ అయితే టిప్ అయితే చెప్తున్నాను. నేను ఫస్ట్ అయితే కనుక రాగి పిండి అయితే తీసుకున్నానండి మీకు చూపించడం కోసం. చూసారు కదా రాగి పిండి అనేది. నేనైతే 1 కేజీ పిండి అయితే చూపిస్తున్నానండి. డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటాం మేమైతే కనుక. ఎక్కువ నెలలో ఉండాలి అంటే కనుక దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్ అనేది. బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రాగిపిండి అంతా కూడా లాస్ట్ వరకు బాగా మిక్స్ అయ్యేలాగా సాల్ట్ బాగా రొటేట్ చేసుకుంటూ ఉండాలంటే పిండిని అయితే కనుక. బాగా అడిగి నుంచి బాగా కలుపుకున్న తర్వాత బాక్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవడమే. ఈ పిండి అయితే ఇలా సరిపోతుందండి. అదే గోధుమ పిండి అయితే కనుక కొంచెం ఎక్కువ రోజు నిల్వ ఉండే కొద్దీ చేదు వాసన అనేది వస్తుందండి. అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఫస్ట్ మిల్లు నుంచి ఆడించుకున్న వెంటనే కనుక పళ్ళెంలో ఆరబెట్టుకోవాలండి. దానికి ఉన్న వేడి అని చెమ్మ అనేది పోయేదాకని. సేమ్ దీనికి కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి గోధుమ పిండి అయితే కనుక. ఎక్కువ చేదు అది లేకుండా పిండి పాడవకుండా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుందండి. పురుగు గట్ట పట్టకుండా సేమ్ దానికిలాగే సాల్ట్ అనేది దీనికి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. యాడ్ చేసుకుని ఇది కూడా డబ్బా క్లోజ్ చేసుకోవడమే. టిప్ 2 అంతేనండి. ఇప్పుడు టిప్ 3 అయితే వచ్చేసి లెమన్ జ్యూస్ తీయాలంటే చాలా కష్టపడతారండి. ఇంటికి ఎంతమంది గెస్టులు వచ్చినా సరే కనుక మనం చాలా సింపుల్గా లెమన్ జ్యూస్ అనేది తీసి లెమన్ వాటర్ అనేది ఇవ్వచ్చు. చూసారు కదా పైన లేయర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇప్పుడు పైన ఉన్న తొక్క అనేది మెత్తబడాలండి. దానికోసం నేనైతే కనుక హాట్ వాటర్లో అయితే కనుక లెమన్ అనేది డిప్ చేస్తున్నాను. లైట్ గోరువెచ్చని వాటర్లో కనుక ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత చూసారు కదా మీరే లెమన్ అనేది ఎలా ఉంటుందో, సాఫ్ట్గా అనేది అవుతుందండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. కొంచెం హాట్ వాటర్ వేసుకున్నా పర్వాలేదండి, మరీ లైట్ గోరువెచ్చని అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసుకున్న లెమన్ అయితే కనుక జ్యూస్ అనేది తీస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, లెమన్ జ్యూస్ అనేది వస్తుంది. చూసారు కదా పల్ప్ అనేది కూడా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. అదే హాట్ వాటర్లో వేయకపోతే కనుక పల్ప్ అనేది అంతలా రాదండి. ఇప్పుడు సెకండ్ది లోపల ఉన్న పల్పు గింజలు అనేవి తీసేయాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అవి ఫ్రంట్కి వచ్చేస్తాయండి. సైడ్కి దులిపించుకున్న తర్వాత జ్యూస్ అనేది తీసుకోవడమే. చూసారు కదా నేనైతే 1 లెమన్నే తీసుకున్నాను. 1 లెమన్కి ఎంత జ్యూస్ వచ్చిందో చూసారు కదా మీరే. ఇంతండి టిప్ 3 అయితే వచ్చేసి. ఇప్పుడు టిప్ నెంబర్ 4, కిచెన్లోకి రాగానే నీట్గా ఫ్రెష్గా మనకి లుక్ చూడగానే నీట్గా ఉండాలనిపిస్తే కనుక గ్యాస్ స్టవ్ ఒకటి బాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి వంట అవ్వగానే. నేనైతే ఫస్ట్ వచ్చేసి వాటర్ అనేది వేస్తున్నాను చూడండి స్టవ్ పైన.
తర్వాత వేస్ట్ది ఏదైనా క్లాత్ తీసుకుని నాప్కిన్ వంట అయిన వెంటనే క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి గ్యాస్ స్టవ్ అనేది. తర్వాత చేద్దాంలే అనుకుంటే మనకే బద్ధకం వచ్చేస్తుంది, తర్వాత మనము చేయలేమండి. వంట అయిన వెంటనే కనుక ఇలా గ్యాస్ స్టవ్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంకా జిడ్డుగా అనిపిస్తే కనుక ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకోండి. మేమైతే ప్రతిరోజు నైట్ అయితే కనుక స్టవ్ అనేది క్లీన్గా చేసుకుని ఉంచుకుంటామండి. ఇదైతే ఆఫ్టర్నూన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా వాటర్తో క్లీన్ చేసుకుని వంట అయిన వెంటనే ఇలా నీట్గా ఉంచుకుంటే స్టవ్ మనకి ఎప్పుడు చూసినా సరే ఒక ఫ్రెష్ లుక్ అనేది వస్తుందండి. ఇది టిప్ నెంబర్ 4 అండి. ఇప్పుడైతే టిప్ నెంబర్ 5 వచ్చి ఇలా వేస్ట్ బాక్సులు ఉంటే చాలామంది పాడిస్తూ ఉంటారు. నేను పాడేయకుండా బాక్సులు మూతలు ఉంటే కనుక ఏదైనా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి. అదే మూతలు కనుక పోయి అంటే కనుక ఈ బాక్స్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని పాడేస్తూ ఉంటారు. నేనైతే అలా పాడేయట్లేదండి. ఈ మూతలు లేని బాక్సులు కూడా మనం యూస్ఫుల్గా అవ్వేలా చేసుకోవచ్చు. దానికైతే వచ్చేసి నేనైతే స్పూన్స్ అనేవి ఈ బాక్స్లో అయితే పెడుతున్నాను. ఇలా స్పూన్స్ అన్నీ ఒకే బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక కిచెన్లో ఎక్కడైనా కార్నర్స్లో పెట్టుకుంటే సరిపోతుందండి. బాక్స్ అనేది మనకి ఎప్పుడైనా సింపుల్గా ఏ స్పూన్ కావాలితే అది వెంటనే తీసుకోవచ్చు. వేస్ట్ అవ్వకుండా ఇలాగనేది బాక్స్ అనేది యూజ్ అవుతుందండి. ఇదండి టిప్ నెంబర్ 5 అయితే వచ్చేసి. ఈ 5 టిప్స్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.